హాయ్ నమస్తే అండి, నేను మీ ఇమ్రాన్ ఖాన్ అండి. సో ఈరోజు ఏమంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ మనము సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటాం. ఎందుకంటే మార్నింగ్ నుంచి వీడియో పెడదాం అనుకున్నా, కాకపోతే నా వల్ల అంటే మనం కొంచెం బిజీగా అయిపోయి డెలివరీలు ఉన్నాయి, సో కాలేదు. సో ఒక్కరికి కూడా పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, సో ఒక చిన్న విన్నపం అండి, ప్రతి ఒక్క మన ఆంధ్రాలో ఉండే ప్రతి ఒక్క డీలర్కి, ప్రతి ఒక్క ఆఫీస్ వాళ్ళకి విన్నపం ఏమంటే, కస్టమర్లు కాదు, ప్రతి ఒక్క ఆఫీస్ వాళ్ళకి. సో నేను అనేది ఏమంటే, ఆఫీస్ వాళ్ళు అయితే అందరూ చాలా మంది డీలర్లు బండ్లు పెడతా ఉంటారు. సో నా ఆఫీస్లో కూడా ఆల్మోస్ట్ చాలా మంది పెట్టినారు. సో ఈ వీడియో ఎందుకు పెడతానంటే, సో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఆఫీస్ కూడా, ఎందుకంటే ఒక నెల వస్తానే మనకు మెయింటెనెన్స్ అనేది చాలా ఉంటుంది. మెయింటెనెన్స్, వాచ్మెన్ ఖర్చులు, సో ఈ మనకు బాడీలు ఇవన్నీ కలుపుకుంటే కూడా దాదాపు నెలకి 50-60 వేలు ఖర్చు వస్తుందండి. సో 50-60 వేలు మనం ఉద్దారంగా మనం కట్టలేం కదా. సో బండి వ్యాపారం జరిగితే ఓకే, జరగకపోతే మనకి ఏంటి, ఎందుకంటే క్వశ్చన్ మార్క్ ఎందుకు చెప్తానంటే, ఆఫీస్ వాళ్ళకి నా తరపున అంటే నాకు ఒకరు సజెస్ట్ చేశారు, సో నేను కూడా మీకు సజెస్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా ఏమంటే, సో బండి మీరు ఆఫీస్లో పెట్టుకుంటారు ఒక డీలర్ది, సో ఈ రోజు పెట్టుకుంటాడు, ఒక 4 రోజుల తర్వాత మళ్ళీ అతను బయట పోయి అమ్ముకుంటాడు, ఎక్కడ అమ్ముకుంటాడో మనకు తెలియదు. సో ఇక్కడ నుంచి పెట్టిన తర్వాత మీకు ఎందుకంటే ఆ బండ్లంతా తుడుస్తూ ఉంటారు, మీరు డైలీ తుడుస్తారు, దానికి మెయింటైన్ చేస్తారు, ఏదైనా జరిగితే బాధ్యత కూడా మీరే వహిస్తారు. కాబట్టి సో పార్కింగ్ కమ్ సేల్ రెండు కలెక్ట్ చేసుకోండి. బండి పార్కింగ్ అనేది ఖచ్చితంగా ఒక నెల ఖచ్చితంగా కలెక్ట్ చేసుకోండి. అది ఎంత అనేది మీరు పెట్టుకోండి. సో నేను కూడా రేపటి నుంచి ఒక పాటిస్తాను, నా పార్కింగ్ కూడా నాకు ఉంటుంది, ఏ బండి పెట్టినా కూడా. సో ఆ నెలంతా ఒక పార్కింగ్ అనేది మీరు స్లాట్ తీసుకోండి. సో ఆ పార్కింగ్ ఏమవుతుందంటే, బండి బయట అమ్ముకుంటారు, ఎక్కడ అమ్ముకుంటారో అమ్ముకొని, సో మీ పార్కింగ్ అనేది మీకు ఉంటుంది కదా. సో ఆ రెంటల్ కూడా కొంచెం కవర్ అవుతుంది కదా నేను అనేది. సో అది పక్కన పెడితే, సో ఒకవేళ మీరు అమ్మినారు బండి, మీరు అమ్మితే ఏమవుతుందంటే, సో ఆ పార్కింగ్ ఫీజు అనేది ఒక ఎంత పెడతారు అది లెస్ చేసుకోండి, జస్ట్ పార్కింగ్ మీరు కమిషన్ తీసుకోండి అంతే. మీరు అమ్మలేదా, పార్కింగ్ ఇమ్మనండి చెప్పండి. ఈ డిమాండ్ ఖచ్చితంగా ప్రతి ఆఫీస్ వాడు కూడా పెట్టాలా. సో మదనపల్లిలో, మరీ ముఖ్యంగా మదనపల్లిలో ప్రతి ఆఫీస్ వాళ్ళు కూడా నా విన్నపం, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చెప్తాను అంటే, బహుశా నేను చిన్నోడినే కావచ్చు, ప్రతి ఒక్కరి దగ్గర అంటే అందరూ పెద్ద వాళ్ళు ఉన్నారు, కాకపోతే నేను చిన్నోడిని కావచ్చు, నేను ఒక సలహా చెప్తాను. సో ఆ సలహా ఎవరైనా అందరూ పాటిస్తారని చెప్పి ఆలోచిస్తూ, అందరి దగ్గర కూడా పార్కింగ్ ఫీజు అనేది ఖచ్చితంగా కలెక్ట్ చేస్తారని చెప్పి నమ్ముతూ, నేను మీ ఇమ్రాన్ ఖాన్. జై హింద్ అండి.